నేను చెప్తుంటానే తినే గాయత్రి భోంచేసి వెళ్ళండి. రేయ్ పాండు ప్రభు నాన్న బాబు బాగా వెళ్తున్నా, ఇక్కడే ఉండండి. బాబాయ్ రండి, బాబాయ్ రండి. వస్తున్నా. ఏంట బాబు? అరే పాట పాడరా బావా, బాబాయ్ వచ్చాడు, నీకు ఇష్టమైన పాట పాడరా. నా ముద్దుల కొడక, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రా. నాన్న నీకు వాళ్ళని తీసుకురావద్దని చెప్పాను కదా, నువ్వు చెప్పిందల్లా ఇంటే నీకు నాన్నెలా అవుతాను. కాళ్ళ దగ్గరుండే ఎదవలు నీ పెళ్ళికి రాపోతే ఎలాగరా? ఎంజాయ్ ఓరా. రవికి నా కొడుకు ఎంత పెద్ద పోటుగాడు, మంచి పాటల్ని నీరసంగా పాడతారండి, కొట్టండి. నేను ఆడే మూడ్లో ఉన్నాను. ఏంటి రండ్రా, నా కొడుకు పెళ్ళి అందరూ ఆడాలి కదా. నీ రౌడీ గుంపుతో సంబంధమే లేదన్నా, పెళ్ళికి కూడా పిలవలేదన్నా. ఏంటి భార్య ఇది? నిజంగా ఆయన మొహం చూస్తే అవసరమైంది. ఆ విధంలో కూడా రావద్దని చెప్పాను. రండి, అయినా వచ్చి కూర్చున్నారు. వదిలేసి పెళ్ళం తాగేస్తే వెళ్ళిపోతారు. రేయ్ దమ్ము కొట్టుకురా, మంచిది కాదు. నమస్తే అన్నా. ఇంకా పైన మావా నమస్తే. నమస్తే. డాన్స్ బాగేసేవాళ్ళు. వెళ్ళి మీరు కూడా స్టెప్ అయ్యండి. అలాగే అలాగే చూస్తావుగా. ముతో ఎందుకు వెళ్ళాలి? కింది పోండ్రా. ఏంటి మా అంత చిరాగ్గా ఉన్నావు? అలాంటి ఏం లేదు అన్నా. సారీ. రారా నా ముద్దుల కొడక, ఈ గుడ్డేకి నాతో కలిసి ఒప్పేకే. ఏంటి కామెడీ చేస్తున్నావా? కిందికెళ్ళకి దంత మాటలు పడాలా? అదేమొద్దు. పారే రాగానే వెళ్ళిపోతావేటి? అన్న మాట్లాడుతున్నాడు కదా, కూర్చో. చైర్ తీసుకురండి రా. కూర్చో, చావు కొడతా. ఆఫ్రికా నుంచి వచ్చిన ఫ్యాక్స్, బంగారు సేపలు ఉప్పు సేపలు అయ్యాయంట. ఏం చేద్దాం? వండుకొని తిందామా? నేనే మార్చేశాను. మన మంచికే చేశాను నాన్న. తప్పు మీద తప్పులు చాలా చేశాం. అన్ని తప్పుల్లోనూ మీతో పాటే ఉన్నాను. కానీ అది చాలా పెద్ద తప్పు, పెద్ద పాపం. వద్దని చెప్తే వినే స్థితిలో నువ్వు ఇప్పుడు కూడా లేవు. ఎప్పుడు చూడు 40 కోట్లు 50 కోట్లు అంటూ పిచ్చి పెట్టిన దయ్యాలా తిరుగుతున్నారు. రై పారి, తప్పు పాపం మనస్సు దానం చేయగానే అన్ని శుభ్రమైపోతాయా? ఈ లవ్ అదే ఆ లవ్వే. సర్లే వదిలే. గోల్డ్ ఫిష్ ఎక్కడుందో చెప్పు, క్షమించి వదిలేస్తా. క్షమించడమా? ఎందుకు ఇప్పుడు? అదేమీ అక్కర్లేదు. అంతా మంచిగా అనుకుంటే చాలు. లేదంటే వద్దని చెప్పేళ్ళని ఎందుకు చివరికి ఇదొకటి చేసేళ్ళమని చెప్తారు. చూడు, గోల్డ్ ఫిష్ ఎక్కడుందో నేను చెప్పను. ఎక్కడికో ఈదుకుంటే వెళ్ళింది మర్చిపో. నేను అనుకోలేదు. అనుకుంటే నిన్ను నీ యజమాని గోల్డ్ ఫిష్ పులుసు పెట్టి జీవితాంతం అంబలు తాగించగలను. కానీ మనసు రాలేదు. ఎంతైనా నువ్వు నాకు నాన్నవు కదా. నాన్నంట నాన్న? నీ ఎవడరా నీకు నాన్న? ఇక్కడ నిలబడ్డారు ఇళ్ళు వాళ్ళలంటోడి వినువు. అనాథ ఎద్దవ. మొహగోడు సచ్చిన రోజు నిన్ను చంపి పారేయాల్సిందే. రై లేపండి రాణి. వదినా, పారి, వాళ్ళ మీరెందుకు వస్తున్నారు? ఎంతసేపు మాట్లాడుకుంటారు మీ తండ్రి కొడుకులిద్దరు? వచ్చిన వాళ్ళందరినీ ఇక్కడికే రమ్మని చెప్పనా, ఫోటోలు దిగడానికి? అయ్యయ్యో కోడలి పిల్ల, సంతోషంగా రేపు పెళ్ళవగానే మా అందరినీ వదిలేసి ఈడు నీతో పాటు వచ్చేస్తున్నాడు కదమ్మా. అందుకే మనసిప్పి ఫీలింగ్స్ చెప్పుకుంటున్నాం. రై పారి, కోడలికి కోపం వచ్చినట్టుంది. పద. ఏ కళ్ళేంటి అలా ఉన్నాయి? ఏదైనా ప్రాబ్లమా పారి? వదిలేసి వెళ్ళిపోతున్నావా పారి అని ఒకసారిగా కన్నీళ్ళు పెట్టుకున్నాడు. లైట్గా నాకు కూడా
ఇలాంటి సీన్లన్నీ పెళ్లి కూతురికే ఉంటాయి. ఇదేదో కొత్త టైప్ ప్రేమలా ఉందే. కుర్రోళ్ళంతా అంతే. కోపమైనా ప్రేమైనా అభిమానమైనా ఆ టైం వచ్చిందంటే ఊరికే అలా పొంగిపోతాం. ఇవన్నీ బాగానే చెప్తావు, నవ్వు మాత్రం రాదు. డాన్స్ చేసేటప్పుడు కూడా సీరియస్గానే ఉన్నావని అందరూ అంటున్నారు. వదిన అన్నం తిందా? ఏయ్. చేసింది. పిల్లోని తీసుకొని ఇటుకెళ్ళిపో. రై తీసుకెళ్ళరా. ఏమైంది? వెళ్దాం. ఎరా అడాన చెప్పాడా? లేదు వదిన, అందుకే అన్న చాలా కోపంగా ఉన్నాడు. వారం దేనికి వారం? సంధ్యమ్మ చనిపోయినప్పుడు కూడా నేను ఏడవలేదు. ఏడ్చానా? అనాదివి అనాదివి అంటున్నావు కదా, ఇప్పుడు చూడు కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. సరే వదిలే నాన్న, ఈ సమస్య ఇంతటితో వదిలేద్దాం. అరే నీ లిమిట్ అంతే. ఇక్కడే సంపేసి కర్మకాండాలు చేసి వెళ్ళిపోతా. అర్థమైందా? రాజు ప్రాణం ఏదో చిలకలో ఉంటుందని చెప్తారే, అదేవిధంగా నీ ప్రాణం ఆ గోల్డ్ ఫిష్లో ఉంది. ఆ గోల్డ్ ఫిష్ నా దగ్గర ఉంది. అది నా దగ్గర ఉన్నంత వరకు మీరెవరూ నన్ను చంపలేరు. నానోయ్, మళ్ళీ మరోసారి కట్ అండ్ రైట్గా చెప్తున్నా, గోల్డ్ ఫిష్ ఎక్కడుందో నేను చెప్పను. దాన్ని మర్చిపోండి. రైట్, బార్ క్లోజ్. అందరూ వెళ్ళండ్రా, వెళ్ళండ్రా. నిజమే రోయ్, నిన్ను సంపలేను, దాన్ని సంపొచ్చుగా. వెళ్ళి లాక్కురండ్రా ఈడి రొక్కుమణిని. మామ వద్దు, మామ నువ్వు వెళ్ళదు. చెప్పేది నీకే. నానా, నీకోసం ఓ 1000 సార్లు గొడవ పడుంటా. ఒక్క అడుగు నీ మనుషులు ముందుకేస్తే ఈసారి నా కోసం గొడవ పడాల్సి వస్తుంది. నువ్వు తట్టుకోలేవు. ఏసేట్రా వద్దని చెప్తున్నాను కదరా. ఏరా అన్నా, మీరు అలాంటి అన్న బాడీని మేము చూసుకుంటాం. వెళ్ళండి అన్న. బాబాయ్, బాబాయ్, బాబాయ్ వద్దు. సారీ కోడలు పిల్ల. వద్దు వద్దని చెప్తూనే ఉన్నా కదా నాన్న. అయ్యో
ఎంతో వివరంగా చెప్పాను అల్లుడు. ఏ మగాడు ఏ ఆడపిల్ల కోసం పూర్తిగా మారిందే లేదని నేను చెప్పాను. అయినా మిమ్మల్ని బాగా నమ్మింది, గుడ్డిగా నమ్మింది, ప్రేమించింది. వద్దని చెప్తూనే ఉన్నా. నీ తలరా తింటే ఎవరికి కనిపించే చోటికి వెళ్ళిపోదాం. ఇక్కడ మనల్ని ఎవరు బతకనివ్వరు. రుక్కు మాట్లాడాలి. ఎందుకు ఇలా చేసావని అడుగు రుక్కు. రుక్కు చూడవే. రుక్కు రుక్కు అది కాదే రుక్కు.